హెయిర్ లాస్ అవుతుంది, మాకు సర్జరీ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇంట్రెస్ట్ లేదు, ఏ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కాకుండా హెయిర్ లాస్ని రీగ్రో చేయడానికి? మనకు వన్ ఆఫ్ ద ఫ్యూ కామన్ థింగ్స్ మెన్షన్ చేస్తాను, సింపుల్గా థింగ్స్. లో లైట్ లేజర్ థెరపీ. ఇది ఎల్ఈడి క్యాప్స్ చూసే ఉంటారు చాలామంది, ఐగ్రో అని చాలా కంపెనీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. అందులో మనకు పవర్ ఆఫ్ లైట్ ఎంత ఉంది, దాని పొటెన్షియల్ ఎంత, దాని ఫ్రీక్వెన్సీ ఎంత, ఆ లైట్స్ ఎఫిషియెంట్ ఉన్నాయా లేదా, అడెక్వేట్ ఉన్నాయా లేదా, దీనివల్ల మనకు అది క్లియర్గా చూసుకొని కనుక ఇఫ్ యూ కెన్ యూజ్ అ గుడ్ లేజర్ లైట్ క్యాప్ కానీ, ఆర్ మీరు ఒక నియరెస్ట్ మెడికల్ సెంటర్ ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర లో లైట్ థెరపీ కనుక అవైలబిలిటీ ఉంటే, లో లైట్ థెరపీ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు రీగ్రో యువర్ హెయిర్ అండ్ టు స్టాప్ ద హెయిర్ లాస్. ఇది కాకుండా పిఆర్పి, తర్వాత స్టెమ్ సెల్స్, తర్వాత QR678, తర్వాత కొన్ని రకాల హెయిర్ కాక్టైల్స్, తర్వాత ఎక్సోజోమ్స్, ఇవన్నీ మనకు హెయిర్లో ఇంజెక్ట్ చేయడానికి కొన్ని మెసోథెరపీ అంటాం. అంటే హెయిర్లో ఇంజెక్ట్ చేయకుండా పైనుంచి రోలర్తోని మనం ఆ మెటీరియల్ని ఇంజెక్ట్ చేస్తాం. ఈ అన్నీ కూడా మనకు హెయిర్ రీగ్రోత్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. బట్ ఒక్కసారి కంప్లీట్ బాల్డ్నెస్ వచ్చిన తర్వాత ఇవేమీ వర్క్ చేయకపోవచ్చు. ఎర్లీ హెయిర్ లాసెస్లో ఈ 4-5 థింగ్స్, లో లైట్ లేజర్ థెరపీ అండ్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్, స్టెమ్ సెల్స్, QR678 అండ్ పిఆర్పి, ఈ థింగ్స్ మనకు చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. దీంతోపాటు మెడిసిన్స్ మనం కొంతమంది కనుక ఓల్డ్ టైం అంటే ఇప్పటి నుంచి లాస్ట్ 3 decades నుంచి కూడా మినాక్సిడిల్ ఒకటి, DHT బ్లాకర్స్ అంటారు, అందులో ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్, చాలా మెడిసిన్స్ వచ్చాయి. ఈ 5-alpha reductase ఇన్హిబిటర్స్ అంటారు వీటన్నిటిని కూడా. ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ ఎఫిషియెంట్ ఇఫ్ యూ యూజ్ కన్సిస్టెంట్లీ. నేను ఒక 1 month వాడాను, 2 months వాడానంటే మనకి వీటి ఎఫిషియన్సీ తెలియదు. మోర్ దెన్ మీరు కనుక లాంగ్ టర్మ్ కనుక ఈ మెడిసిన్స్ వాడితే మీకు దాని నుంచి అట్లీస్ట్ 30-40% ఆఫ్ ద హెయిర్ రీగ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ఇవన్నీ కూడా ఎర్లీ హెయిర్ లాసెస్లో కొంచెం మోడరేట్ హెయిర్ లాస్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతాయి. కంప్లీట్ హెయిర్ లాస్ అయిన తర్వాత ఈ రీజనరేటివ్ మెడిసిన్స్ కానీ ఈ మనం మాట్లాడిన ఏ టెక్నాలజీస్ కూడా కంప్లీట్గా మళ్ళీ హెల్ప్ చేయవు. సో ఎర్లీ హెయిర్ లాసెస్లో ఉంటే మీరు మనం డిస్కస్ చేసిన ఈ 5-6 మెథడ్స్లో మీకు ఏది సూటబుల్ అనేది మీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయితే మీకు దే విల్ సజెస్ట్ యూ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ.